దొమ్మేరు వంకాయలు. ఇవి ఫస్ట్ ఫ్లోర్లో 2 గ్రో బ్యాగుల్లోనూ ఒక్కొక్క మొక్క చొప్పున వేసామండి. బాగా వస్తుంది దిగుబడి. ఇవి మా ఇంటికి దగ్గరగా ఉన్న రామాలయంలో అన్నదానానికి ఇద్దామని ఉంచామన్నమాట. ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈవేళ. ఆకులు ఎక్కువైపోయినాయనండి. మొత్తం అన్ని ప్రూన్ చేసేసా ఆకులు చాలా వరకు. అందుకని కాయలు చక్కగా కనిపిస్తున్నాయి మనకి. లేకపోతే ఆకుల్లో చిక్కుకుపోయండి మనకి గమ్మున దొరకవు. ఇదొకటి బాగా తయారైంది. ఇది కూడా కోసేస్తున్నాను. మొత్తం చెట్టు ఖాళీ అయిపోయిందండి. ఒక చెట్టుకి 7 కాయలు వచ్చినాయండి. ఇంకా అక్కడ ఇంకొక గ్రో బ్యాగ్లో చెట్టు ఉందండి, అది కూడా కోస్తాను. ఇక్కడ కూడా ఆకులు తీసేస్తున్నానండి. ఎక్కువ ఆకులు అయిపోయినా మనకి దిగుబడి తగ్గిపోద్దండి. ఇప్పుడు ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మనకి చక్కగా వస్తుంది దిగుబడి. కాయలు చూసారా సైజు? మనం మామూలుగా 20 లీటర్ల పెయింట్ డబ్బాల్లోనూ చిన్న చిన్న కుండీల్లోనూ వేస్తే ఇంత హార్వెస్ట్ రాదండి. కాయలు వచ్చినా కానీ సైజు కూడా ఇంత పెద్ద సైజు రాదు. అయిపోయినట్టున్నాయండి. ఇంకా అయిపోయినాయండి. ఇక్కడ కోసిన కాయలు ఆ కాయలు కలిసి చూద్దామండి. ఇదిగోండి, మొత్తం 2 గ్రో బ్యాగ్స్లోను వేసిన దొమ్మేరు వంకాయలు. భలే టేస్ట్గా ఉంటాయండి ఇవి. జీడిపప్పు వేసి కర్రీ చేసామంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ వంకాయలు, అలాగే సెకండ్ ఫ్లోర్లో కోసిన వంకాయలు, అలాగే 2 సార్లు కోసేసి ఫ్రిడ్జ్లో ఉంచిన వంకాయలు, ఇవన్నీ కలిపి మా రామాలయానికి ఇవ్వాలండి. ఇప్పుడు కోసిన పంట మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. వంకాయలు మాత్రం వద్దన్నా భలే కాస్తున్నాయండి. పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో వేయడం కాదు కానీ కాయగూరలకు మాత్రం లోటు ఉండట్లేదండి. ఇవేమో ఫస్ట్ ఫ్లోర్లో కోసినవి, ఇవి సెకండ్ ఫ్లోర్లో కోసినవండి. మొత్తం 4 రకాల వంకాయలు మాత్రం అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చక్కగా పంచిపెట్టుకుంటున్నామండి.